ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి జూలై నెలలో ఎలా ఉందో రాశి ఫలాల గురించి తెలుసుకుందామా? అందరికీ శ్రీ వారాహి గుప్త నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఆ అమ్మవారి అనుగ్రహం మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ అమ్మ దయ వలన మిథున రాశి వారికి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందామా? మరి ఈ నెలలో మిథున రాశి వారికి చాలా విషయాల్లో అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. నెల ప్రారంభంలో మంచి ఆదాయం కారణంగా మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగే ఉత్సాహం, ఉల్లాసంగా గడిపేస్తారు. అలాగే జూలై నెలలో మీ కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే చాలా పురోభివృద్ధి అనేది ఉంది. రాహువు ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉన్నందువలన మీరు చేసే పని పట్ల శ్రద్ధ అనేది పెరిగి దానికి తగ్గ ప్రతిఫలం అనేది పొందుతారు. మితిమీరిన ఆలోచనలు తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఏ పనిలోనైనా షార్ట్కట్లు వెతకకుండా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉందని నమ్మి అమ్మ మీద భారం వేసి మీరు కష్టపడే ప్రతి పని మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఆసక్తికరంగా చేయబోయే ఏ పనైనా మీకు విజయం తెచ్చి పెడుతుంది. 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 12వ ఇంటిలో ఉన్నందువలన జూలై నెలలో మిథున రాశి వారికి విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మొదటి ఇంటిలో సూర్యునితో పాటు ఉంటున్నాడు. ఇది విద్యార్థులకు తమలో మెరుగ్గా ఉండడానికి, మెరుగైన ఆలోచనలు, చదువు గురించి జ్ఞాపక శక్తి పెరిగేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీ యొక్క దృష్టి అనేది చదువు మీద పెట్టగలిగితే విద్యలో మీ పోటీకి ఎవరు తట్టుకోలేరనే చెప్పాలి. జూలై 7వ తేదీ నుంచి శుక్రుడు 2వ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు. ఆపై మీరు మీ విద్య పట్ల మరింత నిబద్ధతతో ఉండాలి. జూలై 12 నుంచి కుజుడు 12వ ఇంటిలో ప్రవేశిస్తున్నందువలన మీ చదువు పట్ల జాగ్రత్త ఎంతైనా అవసరం. ఏకాగ్రతను పెంచుకోవడానికి మెడిటేషన్ అనేది ఎంతైనా చేసుకోవాలి. అలాగే గురు పూజ చేసుకుంటే కూడా మీ విద్యలో మంచి ఫలితాలు అనేటివి రాణిస్తారు. ఈ నెలలో మిథున రాశి వారికి అంగారకుడు 11వ ఇంట్లో ఉన్నందువలన మీ ఆదాయాన్ని పూర్తిగా పెంచడానికి చాలా సహాయకారంగా ఉన్నాడు. ఆదాయాలు రోజురోజుకి క్రమక్రమంగా పెరుగుతూ వస్తాయి. మీ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తాయి. డబ్బు కొరత అనేది ఉండదు. మీకు ఆగిపోయిన పనులు కూడా కొత్త పద్ధతిలో మీ చేతుల ద్వారా పనులు పూర్తి చేస్తారు. అలాగే మీ ధైర్యానికి తగ్గ, సాహసానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి పెంపొందించుకోవడానికి ఈ నెల మీకు చాలా లాభదాయకమైన నెలగా చెప్పవచ్చు. ఈ నెల ఆరోగ్య దృక్పథంలో చూసినట్లయితే కొంచెం అనుకూలంగానే ఉంది. మీ రాశి అధిపతి బుధుడైనటువంటి ఈ నెల ప్రారంభంలో 2వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 3వ ఇంటికి అధిపతి అయిన సూర్యగ్రహం మొదటి ఇంట్లో ఉండడం వలన మీకు మంచి ఆరోగ్యం, అధిక రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. అలాగే దీర్ఘకాలంగా ఏవైనా వ్యాధులు ఉన్నప్పటికీ అవి క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లభిస్తుంది. మీరు విష్ణు భగవాను పూజించి విష్ణు సహస్రనామం గనుక జపం చేసినట్లయితే, స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేసుకున్నట్లయితే మీ గ్రహపరంగా మంచి వాతావరణం ఏర్పడి మంచి విషయాల పట్ల మీకు ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే వారాహి నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు గనక చేసుకున్నట్లయితే ఆ అమ్మ అనుగ్రహంతో అననుకూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారి మీకు శ్రేయదాయకంగా ఉంటుంది. ధన్యవాదములు.